ఇది రోడ్డు, ఇది ఊరు. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ మునగాను కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు పరిపాలించి పొడిచింది అని అడుగుతారా? బీఆర్ఎస్ ఆయన ఎమ్మెల్యే చేయలేదా? బీజేపీ ఆయన తప్ప అందరూ చేసిరా. ఎవడేం పొడిచిండు? ఏం రోడ్ వేసిరు? ఎవరికి నొప్పి లేస్తుంది? ఇవన్నీ అడుగుతాడ. అడిగితే బీఆర్ఎస్ ఎంచాగిరి, బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టు, బీజేపీ పెయిడ్ ఆర్టిస్టు, రాజగోపాల్ పర్సనల్ అరేంజ్ నువ్వు నాకు, నీతో నాకేం పని? ప్రజలతోని పని, ప్రజల బాధలతోని పని, ప్రజల సమస్యలతో నాకు పని. జర్నలిస్టుని బరాబరుగా ప్రశ్నిస్తా. ఎందుకు ఇప్పటివరకు ఎవరు లేడు? సడన్ గా వచ్చిండు, భయపెడతాను. భయం అవుతుందా? నువ్వు భయపడుతూనే ఉండు, నేను భయపెడుతూనే ఉంటా. ఏ మాత్రం టెన్షన్ లేదు. ఇప్పుడు ఈ రోడ్డు పైన రేపు ప్రజాపాలన దినోత్సవం చేస్తాను. నేను చేస్తా, పో, నేను చేస్తా బరాబరిగా. ఎందుకంటే మీరు అంటారు కదా, మీరు అన్ని సక్కమైన పనులు వేస్తాం. మరి నీ బొమ్మ ఎందుకు వేసిరు? నువ్వు రాజన్నవు, పేదల పెన్నిది, పేదల కోసం ఇట్లా మునగాని కదా, నీ బొమ్మ వేసి మరి పెట్టరు. ఇప్పుడు ఓన్ కొడతావు, ఆ ఊరు మొత్తం పోయి కొడతావా? రాజన్నకు ఓటేసి వాళ్ళందరూ గుంజుకొచ్చి కొడతావా? దాడులు చేస్తావా? ఎన్ని రోజులు చేస్తావు రౌడీలను? ఎన్ని రోజులు చేస్తావు? రేపు యావత్ తెలంగాణ చూడాలి. రేపు యావత్ తెలంగాణ చూస్తుంది నువ్వేం చేస్తానో ముందు కూడా. ఏం చెప్తున్నావు బయటికి? కథలు ఎట్టున్నాయి, నీతులు ఎట్టున్నాయి, చేతలు ఎట్టున్నాయి, రేపు అన్ని బయట పెడతా. ఇది నీకు నిజ స్వరూపం. లచ్చ వంచి నేను మునగాలనుకుంటాను. లచ్చ నీ మాకెందుకు కావాలి? మాకు రోడ్డు కావాలి, పనులు కావాలి, రైతు బంధు కావాలి, రుణమాఫీ కావాలి, పెన్షన్ కావాలి, కేసీఆర్ కంటే గొప్పగా పరిపాలన కావాలి. గది వీకగలుగుతుంది. అది వీకగలిగితే నేను మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ప్రజలే అప్పుడు నన్ను అంటారు, ఏమ్రా మహేష్ రాజన్న మంచి పనులు చేస్తా అంటే నువ్వు ఓర్స్తలే అంటారు. నీ వెనక చెంచాలి కాదు మాట్లాడితే.